రంజాన్ ఏర్పాట్ల మీద బల్దియా నజర్ పెట్టింది. పండుగ ఏర్పాట్ల మీద ఆఫీసర్లతోని సమీక్ష చేశారు గ్రేటర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి. నగరంలోన్న మసీదులు, ప్రార్థనా స్థలాలను విద్యుత్తు దీపాలతో అందంగా ముస్తాబు చేయడంతో పాటు రోడ్లు, ఫుట్పాత్ల రిపేర్లకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. ఇక హైదరాబాదీ హలీం పేరు దెబ్బతినకుండా అన్ని హోటళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. రంజాన్ సందర్భంగా కానీ, బక్రీద్ సందర్భంగా కానీ, మొహరం సందర్భంగా కానీ, వినాయక చవితి సందర్భంగా కానీ, దసరా కానీ, దీపావళి కానీ అన్ని పండుగలు చేసినప్పుడు గతంలో రోజుల తరబడి అక్కడ గార్బేజ్ ఉండి శానిటేషన్కు, హైజీన్కు, హైదరాబాద్ శోభకు చాలా ఇబ్బందులు అయ్యేవి. అవి చాలా ఇంప్రూవ్మెంట్ లాస్ట్ టైం విదిన్ 24 అవర్స్లో డెబ్రిస్ క్లియర్ చేసి నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి జిహెచ్ఎంసీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరిచింది. ఎక్కడెక్కడైతే హలీం తయారు చేస్తున్నారో వాటిని అన్ని పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో తయారు చేయడానికి మన సైడ్ నుంచి, జిహెచ్ఎంసీ సైడ్ నుంచి ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు గత ఒక నెల రోజుల నుంచి కూడా అంటే ముఖ్యంగా ఏంటంటే డెకరేటివ్ లైటింగ్స్ మాస్క్స్లో మసీదులలో 671 మసీదులలో 1,45,00,000 రూపాయలతో ప్రత్యేకంగా లైటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో యాజ్ ఏ ప్రిపరేషన్ టు మాన్సూన్ కూడా వస్తుంది, రంజాన్ కూడా ఉంది. ఒక 356 వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది.